దేశంలో కార్మికుల రక్షణ కోసం ఏర్పడ్డ 29 కార్మిక చట్టాలని రద్దు చేస్తూ, వాటి స్థానంలో 4 లేబర్ కోడ్‌లని ఈ రోజు నుంచి అమలు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ 4 కోడ్‌ల ద్వారా కార్మిక వర్గానికి చాలా పెద్ద మేలు జరుగుతుంది. చాలా బెనిఫిట్స్ వస్తాయని ఇదే ఆత్మ నిర్భర్ భారత్ అంటూ ప్రధానమంత్రి ప్రకటించారు. కానీ దేశంలో ఉన్న కార్మిక సంఘాలు ఈ కార్మిక కోడ్లు వస్తే కార్మికులు శాశ్వతంగా బానిసలుగా మారిపోతారు. యజమానులు కార్మికులు అనే దగ్గర నుంచి యజమానులు బానిసలు అనే పరిస్థితికి మారిపోతుంది. కార్మికులు శాశ్వతంగా బానిసలుగా మారేటువంటి పరిస్థితి వస్తుంది. ఉన్న హక్కులు రక్షణలు అన్నీ తొలగిపోతాయని చెప్పి కార్మిక వర్గాలు కార్మిక సంఘాలని ఘంటాపథంగా చెప్పాయి. గత 5 ఏళ్లుగా ఈ కోడ్లని తీసుకురావద్దని చెప్పి చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్త సమ్మెలు చేశాయి. అయినా ప్రభుత్వం ఇప్పటిదాకా ధైర్యం చేయలేదు. బీహార్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏది ఏమైనా దీన్ని అమలు చేసి తీరుతాం, ఆ రకంగా కార్పొరేట్ కంపెనీలకు ఇండస్ట్రీ ఓనర్స్కి లాభం కలిగేటట్టుగా కార్మిక వర్గానికి ఉన్న రక్షణలన్నీ తొలగిస్తూ కార్మికుల్ని వెట్టి చాకిరీ చేసే వాళ్ళుగా మార్చే ప్రయత్నం చేస్తుంది. దీన్ని కార్మిక వర్గం రైతులంతా డిఫీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది.